under no circumstances court will approve people with criminal background or corrupt background to become people's representatives at any level. Panchayat level, MLA, member of parliament, nowhere. किसी कारण में भी वो अगर कस्टडी में है तो वो वोट नहीं दे सकता है, तो वो कंटेस्ट नहीं कर सकता है। నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. నేరగాళ్లకు చట్టసభల్లో చోటు లేదని దోషిగా ప్రకటించిన నాటి నుంచే అనర్హత వేటు వేయాలని స్పష్టం చేసింది. హేయమైన నేరాలకు పాల్పడి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా దర్జా వెలకబోస్తున్న వారు క్రమంగా పెరిగిపోతున్నారు. వీరికి ఇంతవరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) నిబంధనే రక్షాకవచంగా నిలిచింది. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే రాజ్యాంగ ఆదర్శానికి విరుద్ధంగా ఉన్న ఈ నిబంధనను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం నిన్న తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తోంది, సుప్రీంకోర్టు తీర్పును రాజకీయ పార్టీలు ఏ విధంగా పరిగణిస్తాయి, నేరమయ రాజకీయాలను అంతమొందించేందుకు సుప్రీం తీర్పు ఏ మేరకు తోడ్పడుతున్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, రావులపాటి సీతారామరావు గారు, మాజీ పోలీసు ఉన్నతాధికారి పి వీరారెడ్డి గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. కోట్లాది మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే చట్టసభల్లో నేరస్తులు కూర్చోవడానికి వీల్లేదన్న సుప్రీంకోర్టు తాజా తీర్పు రాజకీయ ప్రక్షాళనకు బాట వేసింది. కోర్టు విచారణలో దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పదవులకు అనర్హులని స్పష్టం చేసింది. కింది కోర్టులో దోషిగా నిర్ధారణ అయిన రోజు నుంచే వారు చట్టసభల్లో సభ్యత్వం కోల్పోయినట్టని తేల్చింది. అసలు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఉన్నత న్యాయస్థానాల్లో కేసు పెండింగ్లో ఉన్నంతకాలం వారిపై అనర్హత వేటు పడకుండా రక్షణ కల్పించడం అంటే నేరమై రాజకీయాలను ప్రోత్సహించడమేనని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టంలో సెక్షన్ 8(4)ను చేర్చడం ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని అతిక్రమించిందని వ్యాఖ్యానించింది. నిజానికి నేరగాళ్లు ఓటర్లుగా నమోదు కాకుండా ఆపైన ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కాకుండా రాజ్యాంగబద్దమైన ఆంక్షలున్నాయి. కానీ వాటిని ఉల్లంఘించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని అధికరణలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై ధర్మాసనం నిన్న తీర్పు ఇచ్చింది. స్వప్రయోజనాల కోసం పాలకులు ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(4) సెక్షన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినా ఈ ఒక్క చర్యతోనే అద్భుతాలు సాధించలేమన్న వాదన వినిపిస్తోంది. నేర పరిశోధన విచారణలలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తేనే రాజకీయాల్లో నేర చరిత్రలను నియంత్రించగలమన్నది పలువురి అభిప్రాయం. మొత్తానికి సామాన్యుడైన ప్రజాప్రతినిధి అయినా చట్టం ముందు అంతా సమానమేనన్న ఈ చరిత్రాత్మక తీర్పు సంచలనమైంది. అయితే ఈ సుప్రీం తీర్పును సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేయాలని ప్రభుత్వమే తలపోయడం గమనార్హం. పద్మనాభరెడ్డి గారు, దోపిడీలు చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా దర్జాగా చట్టసభల్లో కొనసాగటాన్ని మనం చూస్తున్నాం. మరి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వీరిపై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అంటారు? మొత్తం మీద ఈ తీర్పుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ తీర్పు నేను స్వాగతిస్తున్నాను, కానీ ఇది ఒక చివరి అంకం కాదు, ఇంకా చాలా చేయవలసింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఒకసారి ఎన్నికైన తర్వాత ఆ 5 years పీరియడ్లో ఏదైనా కన్విక్షన్ అయితే, ఇంతకు మొదలు ఉన్న కేసులో ఏదైనా కన్విక్షన్ అయినట్టయితే ఆ సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 8లో ఒక రిలీఫ్ ఇచ్చినారు. వాళ్ళు 1951లో చేసినప్పుడు బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు ఏంటంటే దీని పూర్వాపరాలకు వెళ్తే ఒకసారి ప్రజలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎన్నుకున్నప్పుడు 5 సంవత్సరాలకు మీరు అక్కడ ఉండండి, చట్టాలు చేయండి అని చెప్పి పంపి ఉంటారు. ఈ యొక్క తీర్పుతోని వారిని ఎన్నుకున్న వాళ్ళను పక్కకు తీయొద్దన్న ఉద్దేశమై ఉంటుంది. బట్ దాన్ని అడ్డంగా పెట్టుకొని 3 నెలల లోపల ఈ తీర్పు అమలు కాదు, 3 నెలల లోపల ఆయన ఏదైతే ఒక అప్పీల్ చేసుకుంటే అప్పీల్ పెండింగ్ ఉన్న దినాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఆ పీరియడ్ అయిపోయినాక మళ్ళా కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. ఇది సామాన్యుడికి వర్తిస్తలేదు అనమాట. సో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా సామాన్యుడికి ఒక ఎమ్మెల్యేకు డిఫరెన్స్ కనపడుతుంది, రాజ్యాంగంలో ఆ విధంగా లేదు, కాబట్టి ఈ చట్టం అన్నది చెల్లదన్నారు. మన స్వతంత్రం వచ్చిన నుంచి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ ఈ సెక్షన్ 4 ఉండటం వల్ల ఎవరు కూడా డిస్క్వాలిఫై కాలేదు కన్విక్షన్ లోపల. కానీ ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీలో మంచి వాళ్ళు అయినారు. ఇందిరాగాంధీ కూడా డిస్క్వాలిఫై అయింది ఎలక్షన్ ఇర్రెగ్యులర్. సింపుల్గా ఇందిరాగాంధీ యొక్క ఎలక్షన్ ఏజెంటు రాజీనామా ఇచ్చినాడు, కానీ అది యాక్సెప్ట్ కాలేదు అప్పటి వరకు. కాబట్టి ఆయన పబ్లిక్ సర్వెంట్ ఉండటం వల్ల ఆయన ఎలక్షన్ ఏజెంట్ ఉండకూడదని చెప్పి దాని మీద ఒక ప్రధానమంత్రిని కూడా చేయాల్సి వచ్చింది, అంత గట్టి చట్టం. కానీ ఇటువంటి ఒక లొసుగు ఏదైతే సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 ఉందో దాంతో చాలామంది తప్పించుకుంటున్నారు. అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది, తప్పక స్వాగతించవలసిందే. సీతారామరావు గారు,
అంటే సెక్షన్ 8(4) అన్నటువంటిది ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు మాత్రమే. అంటే ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయడం వల్లే చట్టసభల్లో నేరస్తులు పెరిగిపోతున్నారా, లేదంటే ఇటు నేరం నమోదు శిక్ష ఈ మధ్య ఉన్నటువంటి జాప్యం వల్ల నేరస్తుల సంఖ్య పెరుగుతుంది? రెండు, ఇది యాక్చువల్గా మీరు చెప్పిన 2 పాయింట్స్ను మనం ఆమోదించక తప్పదు. ఒకటి ఏమిటంటే దీనివల్ల ఈ వెసులుబాటు వలన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అయ్యి చివరికి ఏమిటంటే వాళ్ళ టర్మ్ కూడా అయిపోతున్నది, వారు చెప్పినట్టు పద్మనాభరెడ్డి గారు. కానీ దీనివల్ల యాక్చువల్గా బాగా కొంచెం డిలే చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు డెఫినెట్గా అతను చేశాడు అనేది అందరికీ తెలిసినప్పటికీ, ప్రజల్లో ఆ భావం వచ్చినప్పటికీ కూడా కేవలం ఈ లొసుగు ఉండటం వల్ల, చట్టంలో ఉన్నటువంటి ఆ లోటు వల్ల ఇమ్మీడియట్గా అతను అక్కడ ఉంటున్నాడు, ఆ పవర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు, చట్టసభల్లో ఒక భాగమైపోయి చట్టాలు కూడా పాస్ చేస్తున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా క్రిమినల్గా ఒక ఛార్జ్షీట్ పడేసి అతని మీద కన్విక్షన్ అయితే అతను యాక్చువల్గా ఈవెన్ ఓటర్గా కూడా నమోదు కావడానికి వీల్లేదనేది నేను చదువుకున్నటువంటిది. అట్లాంటిది వీళ్ళకు ఒక ప్రత్యేక ఏదో జస్ట్ బికాజ్ హీ బికమ్స్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, వీళ్ళకి ఏదో ఒక ఇది ఇవ్వటం అనేది ఇది మొత్తానికి ఇప్పుడు కొట్టేయడం ఇది అందరికి కూడా చాలా అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం. కానీ నా భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడనో ఏదో ఇంకోటి చిన్న తీసుకువచ్చి మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తారా అనేటువంటి అభిప్రాయం కూడా సర్వత్రా వ్యాపించింది. వీరారెడ్డి గారు, ఈరోజు లోక్సభలో దాదాపు 3/4 మంది సభ్యులు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేరమయ రాజకీయాలని ఏ మేరకు ఈ చట్టం తగ్గిస్తుందంటారు? మొత్తం ఇది ఈ తీర్పుపై మీ విశ్లేషణ ఏంటి? మన భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉంటే టోటల్ క్రిమినల్ కేసెస్లో అక్యూజ్డ్ మొత్తం అంటే ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఇండియాలో అన్ని కోర్టులు చూసుకుంటే అంతా 30-40 లక్షల కంటే ఎక్కువ ఉండరు. కోటి కూడా దాటదు ఆ సంఖ్య. మీరు టోటల్గా చూసుకుంటే మొత్తం ముద్దాయిల సంఖ్య. మన పార్లమెంటులో 164 మంది మీద తీవ్రమైన నేరాలు ఉన్నాయి. అంటే మీరు నియర్లీ 30% ఆఫ్ మన సభ్యుల్లో, పార్లమెంటు సభ్యుల్లో ఉన్నాయనంటే చూడండి, మీరు నా కామన్ పీపుల్కి ఉన్న పర్సంటేజ్ చూడండి, వీళ్ళు రాజకీయ నాయకులు ఉన్న పర్సంటేజ్ చూడండి. కొన్ని క్రిమినల్ కేసెస్లు ఎంత తీవ్రమైనవి అంటే హత్య కేసుల్లో శిక్షలు పడిన వాళ్ళు ఉన్నారు, ఫెమా కేసుల్లో ఉన్నాయి, అసలు కొందరు నార్కోటిక్ డ్రగ్స్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి సో ఈ రాజకీయ నాయకుల్లో నేర ప్రవృత్తి అనేది చూసుకుంటే పర్సంటేజ్ కామన్ పీపుల్ కంటే వాళ్ళల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది. ఇన్ని రోజులు ఏంటంటే మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో మనకు ఏర్పాటు చేసింది. 50లో 51లో 2 చట్టాలు వచ్చాయి. 51 దాని ప్రకారము అప్పట్లో అప్పుడున్న పార్లమెంటు సభ్యులు అప్పుడున్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని తయారు చేశారు. అప్పట్లో ప్రాబ్లీ ఒకరిద్దరు తప్ప ఉండేవాళ్ళు కాదేమో. ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే అందుకనే లా అనేది డైనమిక్. లా అన్నది మారుతున్న సొసైటీని బట్టి, ఈ సోషల్ కండిషన్స్ని బట్టి, విలువలను బట్టి మారుతూ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేరగాళ్ళ సంఖ్య పెరిగిపోయింది రాజకీయాల్లో చేరేవాళ్ళు. మొన్ననే రాజమండ్రి ఉదంతం చూసాం, ఎంత దారుణమైన ఇన్సిడెంట్. ఆయన కూడా ఒక పార్టీలో ఏంటంటే చేరి ఒక నాయకునిగా ఎదగాలనుకుంటున్నవాడు. సో నేరగాళ్ళు రాజకీయాలు అనేది ఏంటంటే రెండు ఏంటంటే ప్యారలల్గా వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇప్పుడున్న రాజకీయ విలువలు, ఇప్పుడున్న కండిషన్స్ని బట్టి ఇప్పుడు ఇచ్చిన తీర్పు అనేది చాలా చారిత్రాత్మకమైనది. అంటే ఈ తీర్పు ద్వారా ఇలాంటి నేరమయ రాజకీయాలు ఏ మేరకు తగ్గే అవకాశం ఉందంటారు? మొత్తం మీద మీ విశ్లేషణ ఏంటి దీనిపై? ఇప్పుడు జరుగుతున్న ఎలక్షనీరింగ్ పద్ధతులు, ఇప్పుడు ఓటర్స్ని అట్రాక్ట్ చేస్తున్న పద్ధతులు, ఇప్పుడు డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ దాంట్లోకి ఏంటంటే సామాన్యులు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. కేవలం డబ్బున్న వాళ్ళే. పూర్తిగా రాజకీయాల్లో ఈ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు, నేరాలు చేసే వాళ్ళను పూర్తి ఎలిమినేట్ చేయాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. కానీ సుప్రీంకోర్టులో ఇట్లాంటి ఎంత తీర్పులు చెప్పినప్పటికీ ప్రజలు కూడా ఏంటంటే వివేకంతో వాళ్ళు ఓటేసేటప్పుడు ఆలోచించి వాళ్ళల్లో మార్పు వచ్చినప్పుడు పూర్తి వెళ్తాయి. అంతవరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నరసింహారావు గారు, అంటే నిన్న సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పుపై రాజకీయ పక్షాల నుంచి భిన్నమైనటువంటి స్పందన చూసాం. మొత్తం మీద నేరమయ రాజకీయాలకు సంబంధించి అసలు రాజకీయ పక్షాల వైఖరి ఏంటి? నేరమయ రాజకీయాలపై పార్టీలు ఎట్లా స్పందిస్తున్నాయంటారు? అంటే ఆ తీర్పుని రాజకీయ పక్షాలు పెద్ద సీరియస్ తీసుకోవట్లా. ఆ తీర్పు ఎలా ఇచ్చినా, సుప్రీంకోర్టు ఏం చెప్పినా సరే పెద్ద ఎవరు సీరియస్ తీసుకోవట్లా. ఎందుకంటే మన రాజకీయ వాదులు కానీ, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ చట్టబద్ధమైన నేరాలు అనేకం చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పారు, మన శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ నిర్దేశించిన మొత్తానికన్నా తక్కువ అంతవరకే ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, జయప్రకాష్ లాంటి వాళ్ళు. కానీ అందరూ కూడా నిర్దేశించిన మొత్తానికి మించి ఖర్చు పెట్టిన వాళ్ళే. అలా ఖర్చు పెడితే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళు అనర్హులు అవుతారు.
అది కానీ రుజువు చేస్తే. కానీ అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే, అందరూ తప్పు డిక్లరేషన్ ఇస్తారు, మేము తక్కువ ఖర్చు పెట్టామని. అందువల్ల సుప్రీంకోర్టు వాళ్ళ లిల్లీ థామస్ అనే ఆమె ఈ పిల్లు వేశారు. ఎప్పుడు వేశారు? ఆమె 2005లో వేశారు. 2005లో వేస్తే ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చారు వీళ్ళు. ఆమె కూడా నాకు మెమరీ పోతుంది నేను అని గగ్గోలు పెడితే అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పుడు ఆమె విని తీర్పు ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టులో ఇంత కీలకమైన తీర్పు ఇస్తాకి 8 సంవత్సరాలు పడితే, అలాగే పోలీసు వ్యవస్థ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ, అధికారంలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా, అధికారంలో ఉన్న వాళ్ళ ఒత్తిడికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప నేరస్తులు పట్టుకోవాలి, వాళ్ళకి శిక్ష పడే చూడాలన్న తపన కానీ ఆ సంకల్పం కానీ పోలీస్ శాఖలో కూరబడింది. అందువల్ల నేరస్తుల మీద సుప్రీంకోర్టు ఏం చెబితే మాత్రం ఎవరికి. మరి ఈ నేరమయ్యే అంశాల గురించి రాజకీయ పక్షాల నుంచి ఎందుకని స్పందన చూడలేకపోతున్నాం? నేరమయ్యే రాజకీయాలు వద్దని వాళ్ళు చెబుతారు, పాపం వద్దని చెబుతారు. కానీ వాళ్ళు అందరినీ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎవరు గెలుస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి నేరమయ్యే జీవితం ఉన్నా సరే, నేరాల్లో కూరుకుపోయి ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని ప్రజలు గెలిపిస్తున్నారని వాళ్ళు చెబుతారు. పైగా ఇంతవరకు ఒకళ్ళంటే ఒకళ్ళు నేరమయ్యే రాజకీయాలు ఉన్నాయి, నేరాల్లో పాల్గొన్నారని ఒకళ్ళంటే ఒకళ్ళు డిస్క్వాలిఫై చేయాలి ఇంతవరకు భారతదేశం మొత్తం మీద. అలాగే ఒకళ్ళ నామినేషన్ తిరస్కరించబడాల. మీకు రాజకీయాల్లో అంతకుముందు నేరాల్లో పాల్గొని ఉన్నారు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అని ఒక్క నామినేషన్ తిరస్కరించబడాలి ఇంతవరకు. ఇప్పుడు 3 ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఏదైతే మనకు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నాయో, ఇప్పుడు అంతో ఇంతో ఏంటంటే ఓన్లీ రే ఆఫ్ హోప్ ఇస్ న్యాయ వ్యవస్థ. మనకు న్యాయ వ్యవస్థ ఇటువంటి దాంట్లో ఇంటర్ఫీర్ అవుతా ఉంది కాబట్టి దేశం ఇంకా బాగుంది. ఇప్పుడు మీరు 2G స్కామ్ ఎవరు బయటకు తీశారు? న్యాయ వ్యవస్థే. కామన్వెల్త్ గేమ్స్ స్కాండల్ ఎవరు బయటకు తీశారు? న్యాయ వ్యవస్థే. ఎక్కడికక్కడ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని తీర్పుల ద్వారా చెప్తూ వస్తుంటే జరుగుతుంది. ఇప్పుడు సిబిఐ వ్యవస్థ ఏంటి? సిబిఐ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని అది కోర్టులే. జాప్యం అనేది అది సర్వసాధారణం. రాజకీయ నాయకుల్లో మారుతున్న విలువల ప్రకారం నిన్న వచ్చిన తీర్పు కూడా చాలా గొప్పమైన తీర్పు. జైల్లో మగ్గాల్సిన నేరగాళ్లను చట్టసభలకు పంపుతున్న రాజకీయ పక్షాలకు అధికారమే పరమావధి అయ్యింది. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలే కాదు, దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల వెన్నుదన్నుతో ప్రస్తుత లోక్సభలో 33% నేర చరిత్రలు తిష్టవేశారు. వారిలో 5 ఏళ్లకు పైబడి శిక్ష పడే తీవ్ర నేరాలకు పాల్పడ్డ ఎంపీలు ఏకంగా 76 మంది లెక్క తేలారు. ఇక దేశవ్యాప్తంగా గల 4032 మంది ఎమ్మెల్యేల్లో 1258 మంది నేరమయ్య కేసులు ఎదుర్కొంటున్న వారే. నిజానికి అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ, దోపిడీ వంటి తీవ్రమైన కేసులు 688 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదయ్యాయి. నేర చరిత్రలు చట్టసభలో అడుగుపెట్టడానికి దేశంలో రాజ్యమేలుతున్న రాజకీయ అవినీతి అసలు కారణమైంది. మన రాష్ట్రంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ జ్యుడిషియల్ కస్టడీ కింద 7 ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. జగన్ దోషిగా తేలి 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడితే సుప్రీంకోర్టు తాజా తీర్పు మేరకు ఆయనపై అనర్హత వేటు పడుతుంది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణది అదే స్థితి. దోషులుగా శిక్ష పడ్డవారు తర్వాత 6 ఏళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. అసలు భారత్లో మాదిరిగా నేర చరిత్రలు ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెంది శాసనాలు చేయడం అమెరికా, బ్రిటన్ వంటి పరిణత ప్రజాస్వామ్య దేశాల్లో కనిపించదు. పద్మనాభరెడ్డి గారు, ఈరోజు చట్టాల్లో అనేక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి లొసుగులు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వెల్లడైంది. మరి ఇలాంటి లొసుగులను ఉపయోగించుకొని అనేక మంది రాజ్యాంగ విరుద్ధంగా చట్టసభలకు ఎన్నికవుతున్నట్టు ఉదంతాలు చూస్తున్నాం. భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి లొసుగులు ఎందుకని కొనసాగుతున్నాయి అంటున్నారు? అసలు ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఈ చట్టం ఏదైతే వచ్చిందో ఆర్పిఐ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో వచ్చింది. అప్పుడు రాజకీయాలు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దాంట్లో పాల్గొన్న వాళ్ళు, ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో. కాబట్టి 99% నిజాయితీ వాళ్ళు రాజకీయాల్లో వచ్చినారు. కాబట్టి అది ఉద్దేశం పెట్టుకొని చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రపోజల్స్ పంపింది గవర్నమెంట్. దాంట్లో ముఖ్యమైన ప్రపోజల్ ఏంటంటే 2 సంవత్సరాలు శిక్ష పడ్డప్పుడే అనర్హులు అంటున్నారు. ఈనియస్ క్రైమ్స్, మర్డర్ కావచ్చు, అత్యాచారం కావచ్చు, ఇటువంటి క్రైమ్స్ చేసి వాళ్ళు కేసు కోర్టులోకి పోయి కోర్టు అడ్మిట్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే, ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందంటే ఒక 50% ఒప్పుకున్నట్టే ప్రైమ్. అటువంటి వాళ్ళని కూడా ఒక 6 years ఎన్నికలకు బయట ఉంచండి. అంత లోపల జడ్జిమెంట్ వస్తుంది, వాళ్ళు నేరస్తులు అయితే పక్కకుంటారు, లేకుంటే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తారని చెప్పడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. అంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాల మీద ఏదో కొన్ని కేసులు బనాయిస్తారు, మాకు ఇది కాదని. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ చెప్పింది, మన గవర్నమెంట్కి ప్రపోజల్ పంపింది ఏంటంటే 1 year బిఫోర్ ది ఎలక్షనే తీసుకుందాం. ఎందుకంటే 1 year బిఫోర్ అయితే ఎవరు కాంటెస్ట్ చేస్తారు, ఏ పార్టీ ఏం తెలియదు. కాబట్టి కేసులు బనాయించే పరిస్థితి ఉండదు. లాస్ట్ స్టేజ్ దాకా అంటే అప్పుడు పలానా కాన్స్టిట్యుయెన్సీ నుంచి పలానా నిలబడతాడు కాబట్టి ఓ 2 కేసులు, మర్డర్ కేసులు బనాయిద్దాం అని అనొచ్చు. కానీ 1 year బిఫోర్ అన్నప్పుడు ఒప్పుకునేది గవర్నమెంట్. గవర్నమెంటే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా చేద్దామని ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే
అవసరం వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలుపు గుర్రాలకే చూస్తున్నాయి, కానీ నేర ప్రవృత్తి గల వాళ్ళు వద్దు అని లేదు. ఎవరైనా సరే మాకు ఎన్నికల్లో గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టాలా, ఈ గుండాగిరి ఏది చేసినా సరే ఎన్నికల్లో గెలవాలి. ఈ ఉద్దేశం చేస్తున్నప్పుడు ప్రజలు గుర్తించాలి. అది నిన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో కొద్దిగా పదన వస్తుంది ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. బట్ ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా నేరాలు ఎదుర్కొంటున్నటువంటి కోర్టులో గిట్ట ఫ్రేమ్ అయినట్టయితే ఛార్జెస్ ఆయనను పక్కకు పెట్టాలి. అది వచ్చినాడు మంచి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తారు. సీతారామరావు గారు, ప్రతి రాజకీయ పక్షం కూడా మేము నేరమయ రాజకీయాలకు దూరం అన్నటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాయి, మేము నేరస్తులను పక్కన పెడుతున్నాం అన్నటువంటి మాటని చెప్తున్నాయి తప్పితే వాస్తవంలో మాత్రం కనిపించట్లేదు. ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది? యాజ్ యు సో యు రీప్. ఎప్పుడైతే చట్టసభల్లో ఎవరొచ్చినా పర్వాలేదు, మా పార్టీ వాళ్ళు రావాలి అనేటువంటి అభిప్రాయంతో పార్టీలు ముందుకు పోతూ ఉంటే ఇదే అవస్థ మనం తప్పదు. అయితే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. దాన్ని మనం పక్కన పడేస్తున్నాం. ఏ చిన్న సంస్కరణ వచ్చినా ఏదో సుప్రీంకోర్టు లేకపోతే ఇతరులో తీసుకున్నటువంటి ఆ ఇనిషియేటివ్ వల్ల వచ్చినటువంటిదే, కానీ రాజకీయ నాయకులు తమంతట తాము ముందుకొచ్చి ఇది కావాలని అడిగినటువంటి ఆల్మోస్ట్ అది ఎక్కడ కనపట్టలేదు నాకు. రెండవది ఏంటంటే, ఇవాళ పొరపాటున ఒక మంచి పార్టీ అనుకోని బాగా ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఏర్పాటు చేసినటువంటి పార్టీ, అన్ని పార్టీలు అదే మాట కాదు పార్టీ కాబట్టి నేను మాత్రం స్వచ్ఛంగా ఉండాలనేటువంటి ఒక చక్కటి అభిప్రాయంతో ఐడియలిస్టిక్ వ్యూ తోటి ముందుకు పోయేటువంటి పార్టీ కాదు. నాకు రాజకీయ నాయకులు నేరాలు చేసేటువంటి వాళ్ళు పక్కన పెడతాను, చార్జ్ షీట్లు వేసినటువంటి వాళ్ళని పక్కన పెడతాను, కాస్త ఏమాత్రం నేరమయ్యే చరిత్రలో పక్కన పెడతాను, అంత స్వచ్ఛంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటాను అని పొరపాటున ఆ పార్టీ ఇస్తే అక్కడ గల్లంత అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకో విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఇవ్వటలేదు. యాక్చువల్గా ఇవాళ ఖచ్చితంగా ఏం తీసుకురావాలంటే డెఫినెట్గా చార్జ్ షీట్ పడ్డవాడు పక్కకు పోక తప్పదు. 6 years తర్వాత చూసుకోండి మీరు. తర్వాత రెండవది ఏంటంటే, ఏమాత్రం ఇప్పుడు మీరు ఇంతకుముందు యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తారు. మీరు ఒక చిన్న ఉద్యోగం కావాలంటే యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇవాళ మీరు లోపలికి పోయి చట్టసభల్లో ఉండి చట్టాలు చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళని యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఉండదా? నాకు ఆశ్చర్యంగా ఉంది. మూడోది ఏంటంటే, కాస్త కొంచెం ఛాన్స్ దొరికితే మావాడే కదా, మీరు కొంచెం డిలే చేయండి. ఇవాళ అంత ఎందుకండి, మంత్రుల మీద ఉన్నాయి ఇప్పుడు, వాళ్ళ మీద మనం ఏం చర్య తీసుకోగలుగుతున్నాం? పోలీస్ వ్యవస్థ అనుకోండి, లేకపోతే న్యాయ వ్యవస్థ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా వ్యవస్థ, వాళ్ళే మొత్తం బుధాన వేసుకొని మోయాలంటే మోసేటువంటి శక్తి లేనే లేదు. అందరూ కలిస్తేనే కానీ ఈ తరిమా దేశాలు ఎందుకు నడుస్తున్నాం అండి? వీరారెడ్డి గారు, నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. మరి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు అనంతరం ఈ నేరాలకు రాజకీయాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమన్నా తెగిపోయే అవకాశం ఉంటుందా? ప్రజల్లో మార్పు రానంత వరకు, ఓటర్స్లో మార్పు రానంత వరకు అది తెగదు. ఆ బంధం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేరాలు రాజకీయాలు అది ఒకతానులో గుడ్డ మాదిరి అది అట్లే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే మరి ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఇది ఎలాంటి మార్పు తీసుకొస్తుందని ఆశించవచ్చు? మళ్ళీ ఎన్నికల సంస్కరణలు మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యంతో ఏదైనా సంస్కరణలు రావాల్సిందే. సిచ్యువేషన్ బట్టి సుప్రీంకోర్టు అప్పుడు కొత్త తీర్పుల ద్వారా ఏదన్నా రావాల్సిందే తప్ప చట్టాల్లో ఏదో మార్పు వచ్చి, ఎందుకంటే ఇదే రాజకీయ నాయకులు చట్టాలు చేయాలి. పార్లమెంట్లో కూర్చున్నా, అసెంబ్లీలో కూర్చున్నా వాళ్ళేదో చట్టాలను అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి అసలు నేరగాళ్ళని రాజకీయాల్లోకి ఎంటర్ కాకుండా చేస్తారని ఆశించడం మనకు ఎండమావే. అంత దూరం మనం ఊహించలేం కూడా. అంత పరిణితి మన రాజకీయ నాయకుల్లో ఉందని నేను అనుకోవడం లేదు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పొరపాటున ఏదన్నా నిందారోపణ తోటి పోలీస్ స్టేషన్ కానీ పిలిపిస్తే, జాగ్రత్త నీ పని చేస్తాను, నేను పోయి ఇమీడియట్ గా అసెంబ్లీలో నేను నీ మీద ప్రివిలేజ్ మోషన్ వేస్తా అంటున్నాను. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎట్లా చేస్తగలమండి? అంటే ఒక న్యాయవాదిగా మీరు అనేక కేసులు చూశారు. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆరోపణలకు సంబంధించిన అనేక కేసులు అనేక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను చూసాం. మరి ఈ తీర్పు ప్రభావం వాటిపై ఏమన్నా ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫెమా దాని కింద మంత్రి పార్థసారథి గారు ఫైన్ కట్టమని చెప్పేస్తే ఇంతవరకు ఫైన్ కట్టకుండా దాని మీద అప్పీల్ వేసి, అప్పీల్లో కూడా నిన్న తీర్పు వచ్చింది ఆయన ఫైన్ కట్టి తీరాలి అని. ఎందుకంటే ఫైన్ కట్టిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ ఆపరేట్ అవుతుందని, అది ఏ విధంగా ఇప్పటి వరకు ఏంటంటే సబ్సెక్షన్ 4 కింద ప్రొటెక్షన్ తీసుకున్నాడు, అప్పీల్ వేసేసి ఇంతవరకు రిజైన్ చేయలేదు, అప్పీల్ ఉంది కదా, నిన్న అప్పీల్ కూడా పోయింది. ఆయనకు ఫైన్ తప్పకుండా కట్టాల్సి వస్తుంది. ఫైన్ ఎప్పుడు కడతాడో ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ మొదలవుతుంది. మరి ఒక పక్క ఏంటంటే మీరు లా ఒక పక్కన పెట్టండి, ఇంకోటి ప్రొప్రైటీ. అటువంటి శిక్ష పడినటువంటి మంత్రిని ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నారు? మీరు ఇప్పుడు రాజకీయాలకు నేరాలకు పొంతనని అంటున్నారు, ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ విధంగా డిస్క్వాలిఫై అయితే తప్ప
వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ కనపడదా, శిక్ష కనపడదా, నేరం చేసినట్టు కనపడదా? నరసింహారావు గారు, నేరస్తులు ఉన్నత స్థానాలకు చేరడం అన్నటువంటి దాఖలాలు విదేశాల్లో సహజంగా కనిపించవు, కానీ మన దేశంలో మాత్రం భిన్నమైనటువంటి వైఖరి కనిపిస్తుంది. అంటే మన దేశంలో నేరస్తులు చట్టానికి అతీతులు అంటారా? ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది? కోర్టులు సరిగ్గా వ్యవహరిస్తుంటే నేరస్తులు బయట ఎందుకుంటారు? కోర్టులు సరిగ్గా వ్యవహరిస్తుంటే వాళ్ళు శిక్షలు పడతాంటే, ఎప్పటికప్పుడు శిక్షలు పడతాంటే నేరస్తులు బయటకు ఎందుకుంటారు? తర్వాత రాజకీయవాదులు నేరాలను ఎలా తప్పించుకోవాలి, కోర్టును ఎలా తప్పించుకోవాలి, చట్టాలని అతీతంగా చట్టాలను అతిక్రమించి ఎవరికి దొరకకుండా మన వ్యవహారం గుర్తుప్పుడు కాకుండా చేసుకోవటం ఎలా అంటే చట్టబద్ధమైన దోపిడీ, చట్టబద్ధమైన నేరాలు. ఇప్పుడు మనం వ్యాన్పిక్ వదులుతూ చూసాం, ఇంకా అనేక ల్యాండ్ అలాట్మెంట్ చూసాం, ఎన్ని కూడా చట్టబద్ధంగా జరిగినాయి, కానీ అవి పెద్ద నేరాలు, ఘోరాలు. వాటిని చట్టబద్ధంగా ఎలా చేయాలన్న దాంట్లో రాజకీయవాదులు ప్రావీణ్యం సంపాదించారు. ప్రావీణ్యం సంపాదించేసరికి వాళ్ళు చట్టానికి దొరకకుండా, ఎక్కడ పట్టుబడకోకుండా చేయగలుగుతున్నారు. అందువల్ల నేరాలన్నీ వాళ్ళు కలగలిసిపోయినాయి, రాజకీయాలతో కలగలిసిపోయి రెండింటిని విడదీస్తూ ఉన్నది చాలా క్లిష్టంగా తయారైంది. ఆ నేరాలు కనపడకోకుండా, వాళ్ళు నేరాలు అనే మాట రాకోకుండా అన్ని చట్టబద్ధంగా వాళ్ళు చేస్తున్నారు, చట్టబద్ధంగా చేసినట్టు నటిస్తున్నారు, చట్టబద్ధంగానే చేస్తున్నారు. అందువల్ల వీటిని సుప్రీంకోర్టు అన్ని వ్యవస్థలు కూడా ప్రక్షాళన జరగాలి, ఆధునికరించబడాలి, ఆధునిక అవసరాలకు తగినట్టుగా వాటిని రూపకల్పన చేసుకోవాలి. పద్మనాభరెడ్డి, చివరిగా మొత్తం మీద ఈ తీర్పు ప్రభావం రాజకీయ పక్షాలపైన, ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలపైన ఎట్లా ఉండే అవకాశం ఉంది? తప్పకుండా. అంటే రాజకీయ పార్టీలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ద డే, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్పోర్టివ్గా తీసుకొని, అంటే దేశానికి బాగున్నది ఇది ఆర్డర్ అని చెప్పి దాన్ని మళ్ళీ ఇంకో విధంగా దాన్ని చేయకుండా దీన్ని కాపాడాలి. ఇంకోటి, ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా ఏమంటున్నామంటే రాజకీయ నాయకులు దుర్మార్గులు, కేసెస్ ఉన్నాయన్నది వస్తూ ఉంది. బట్ మేము అందరూ కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నా అంటే, గత 3 నెలలుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కు రాసి మొత్తము 294 ఎమ్మెల్యేస్, మన 60 మంది ఎంపీస్ది డేటా తెప్పించినాం, యాంటీసిడెంట్స్ అని. తెప్పించినప్పుడు హార్డ్లీ ఒక 18% ఎమ్మెల్యేస్ మీద కేసెస్ ఉన్నాయి. దీస్ 18% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ ఇమేజ్ను మిగిలిన ఎమ్మెల్యేస్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో మేము 5 కేటగిరీస్ కింద చేసినాం. కేటగిరీ 1 కేసెస్ బుక్డ్ ఆన్ ఎజిటేషన్, రాస్తా రోకో, రైల్ రోకో ఏదో అన్నారు. కేటగిరీ 2 ఏంటంటే ఎలక్షన్ రిలేటెడ్, 10 గంటల వరకే మైక్ పెట్టుకోవాలా, 11 దాకా పోయినారు, లేదా 10 వెహికల్సే అలౌ చేస్తే 12 వెహికల్స్లో పోయినారు. కేటగిరీ 3 ప్యూర్లీ క్రిమినల్ కేసెస్. ఇవి కాకుండా ఇంకొక 2 కేటగిరీస్, రాస్తా రోకో అన్నారు, నాయకులు వచ్చాడ నిలబడ్డారు, ఎవడో ఎన్నికల్లో ఒక రాళ్ళు కొట్టినారు, బస్ డ్యామేజ్ అయింది, అంటే అజిటేషన్ టర్న్ ఇంటూ వయలెన్స్. అట్లాగే ఈ యొక్క ఎలక్షన్ దాంట్లో కూడా 2 పార్టీలు కొట్లాడుకున్నాం. ఈ 5 కేటగిరీలు తీసినప్పుడు మొత్తం ఒక 53 మంది ఎమ్మెల్యేలకే సీరియస్ కేసెస్ ఉన్నాయి. మా అప్పీల్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ క్రిమినల్ కేసెస్ ఫేస్ చేసే వాళ్ళను ఇక టికెట్ ఇవ్వకుంటే బాగుంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలన్న సుప్రీం తీర్పుతో భారత ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత వన్నెలేనటం ఖాయం. నేరగాళ్లు చట్టసభ సభ్యులుగా కొనసాగుతున్నా భరించాల్సి వస్తున్న పౌర సమాజానికి ఇది పెద్ద ఊరట. ఈ తీర్పు మంచి పరిణామమే అయినా మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం తీర్పు చట్టసభల్లోకి నేరస్తులు అడుగు పెట్టకుండా నిరోధిస్తుందని, ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణలను వేగవంతం చేయాలని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై సుప్రీం తీర్పు ప్రభావం తప్పక ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మరి నేరగాళ్ల దన్ను లేనిదే ఎన్నికల్లో నెగ్గుకు రాలేమనుకుంటున్న కొన్ని పార్టీలు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.